సంఘాన్ని పరిశుద్ధాత్మతో నింపి ఆయన శరీరంగా మార్చుకున్నాడు. ఎందుకంటే ఎవరైతే పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉన్నారో సంఘం ఆయన శరీరంగా ఎందుకు పిలువబడింది అని అంటే, భూమి మీద దేవుని ఉనికిని బయలుపరచడానికే దేవుడు సంఘాన్ని స్థాపించాడు. ఆమేన్. భూమి మీద దేవుని ఉనికిని బయలుపరచడానికి దేవుడు తన సంఘాన్ని స్థాపించాడు. ద చర్చ్ షుడ్ రివీల్ the reception of the Lord Jesus Christ on the planet. భూమి మీద ఆయన యొక్క ఉనికిని బయలుపరచడానికి దేవుడు తన సంఘాన్ని స్థాపించాడు. ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే, దేవుని ఉనికి తక్కువ ఉంది, మనుషుల ఉనికి ఎక్కువ. గుర్తింపు లేదని మందిరం మానేసిన వాళ్ళు, పేరు రాయలేదని మందిరం మానేసిన వాళ్ళు, దేవుని సన్నిధిలో పిల్లారా కేవలం వాళ్ళ గుర్తింపు కోసం, వాళ్ళ బయలుపరుచుకోవడం కోసం సమాజంలో కనపడిన వాళ్ళు చాలా మంది సంఘంలో కనపడతారు. కానీ విషయం ఏంటంటే, ద లార్డ్ హెస్ ఎస్టాబ్లిష్డ్ ద చర్చ్ టు బి హిస్ బాడీ. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు సంఘాన్ని స్థాపించాడు అంటే, సంఘం భూమి మీద ఆయన శరీరంగా ఉండాలని కోరుకున్నాడు. ఇప్పుడు ఆయన శరీరమై ఉండాలి అంటే అది మనుషుల చేత నడిపించబడేదై ఉండకూడదు, పరిశుద్ధాత్మ చేత నడిపించబడేదై ఉండాలి. అది పరిశుద్ధాత్మ చేత నడిపించబడేదై ఉన్నప్పుడే ఆ సంఘము దేవుని ఉనికిని బయలుపరుస్తుంది.